చలో జటాధార సినిమా అయితే చూసేసిన భయ్య. మన పూర్వీకులు అదే మన పరకలపులు. మన ధనాన్ని మన సంపాదనని దొంగతనం చేయరాదని ఆ భూమిలోకి తవ్వి ఆ బంగారాన్ని వాళ్ళ సంపాదనని పూడ్చిపెట్టి ఒక ఒక బంధనం వేస్తారు భయ్య. ఆ బంధనమే పిశాచి బంధనం. ఆ పిశాచి బంధనం ఎవరైనా తొలగించడానికి చూస్తే వాళ్ళు చంపేస్తారు ఆ పిశాచి. అదే ఈ సినిమాలో ఉన్న స్టోరీ. సినిమాలో పాలిటిక్స్ విషయానికి వస్తే ఆ స్టోరీ పాజిటివ్ విషయానికి వస్తే ఇదే భయ పాజిటివ్. నెగిటివ్ విషయానికి వస్తే మొత్తం ఎవ్రీథింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నా కానీ ఒక హర్రర్ థ్రిల్లింగ్ మూవీ భయ. ఈ హర్రర్ థ్రిల్లింగ్ మూవీ అన్న తర్వాత ఎట్లుంటది, కొంచెమైనా భయం అవుతుంది అనమాట. హర్రర్ సినిమా చూసేటప్పుడు ఆ భయం అనేది సినిమాలో కాదు, అసలు కొంచెం కూడా భయం కాదు. అసలు ఎక్కడ థ్రిల్ అనిపించదు సినిమా చూస్తుంటే, థ్రిల్ అనిపించదు, భయం కాదు. ఒక హర్రర్ మూవీ అయిన తర్వాత కొంచెమైనా భయం ఉండాలి. భయం ముందు ఏం జరుగుతుంటుందని ఎగ్జైట్మెంట్ తోటి ఉంటాం, కానీ అది కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ లో ఇట్లా ఒక సీన్ నడుస్తుంటది, ఫస్ట్ హాఫ్ ఇలా సీన్ నడుస్తుంటది. ఆ సీన్ ఇంకా కంప్లీట్ అయ్యలేకూడదు కానీ మళ్ళీ వేరే సీన్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ లోనే వేరే సీన్ వచ్చేస్తుంది మళ్ళీ. అసలు ఏమి ఇట్లా వచ్చింది ఇది, ఆ సీన్ ఎక్కడ అని మనకు అనిపిస్తుంది చూసేటోళ్ళకి. స్టార్టింగ్ లో మొత్తం ఇట్లా సినిమా ఇట్లా టైటిల్ పడినప్పుడు మొత్తం ఇదే వస్తుంది. మొత్తం ఏం బాగా వాడుకున్నారు ఈ సినిమాలలో. మళ్ళీ ఇలాంటి సినిమాల దాంట్లో ఐటమ్ సాంగ్ అంతా, ఈ స్టోరీకి ఐటమ్ సాంగ్ కి ఏం సంబంధం లేకుండా అట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఇంతే భయ్య సినిమాల గురించి చెప్పాలంటే. మీలో ఎవరన్నా మూవీ చూసి ఉంటే మీకు ఎట్లా అనిపించాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా.